భూతద్దం భాస్కర్ నారాయణ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. చూసి చూడంగానే అనే సినిమా ద్వారా పరిచయమై గమనం ద్వారా ఒక మంచి సినిమా చేశాడు అని అనిపించుకొని ఆ తర్వాత మనుచరిత్ర ద్వారా కొంచెం స్టఫ్ ఉన్న క్యాండిడేటే ఇతను అని అనిపించుకొని భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాతో దాదాపు సక్సెస్ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి శివ కందుకూరి, ప్రముఖ నిర్మాత పెళ్లిచూపుల్ ఫేమ్ రాజ్ కందుకూరి కుమారుడు. సో 2 గంటల 21 నిమిషాల నిడివితో వచ్చినటువంటి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి మార్చి 1, 2024 రిలీజ్ అయినటువంటి సినిమా. ఏ విలేజ్ డిటెక్టివ్ స్కాన్డ్ బై ఫ్యామిలీ అండ్ లవ్ tackles a major cross-state crime mystery. Risking it all, he pursues the mastermind and uncovers ties to a mythological plot. అయితే సినిమాలు చాలా రకాలు వస్తాయి, కానీ ఈ సినిమాలకి ఒక మంచి బేస్ తీసుకొని ఒక పురాణాలు జోడించి కథను ఒక మంచి సస్పెన్స్ పెట్టి ఇలా చేయడం ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సినిమా గురించి మాట్లాడితే ముఖ్యంగా కొత్త దర్శకుడైనా కూడా ఈ సినిమాకి మంచి గ్రౌండ్ వర్క్ చేశాడు. సో ముందుగా మాట్లాడుకోవాల్సింది శివ కందుకూరి గురించి. శివ కందుకూరి ఇందాకే చెప్పినట్టుగా ఆయన చేసిన సినిమాలన్నీ గమనిస్తే చూసి చూడంగానే లవ్ సినిమా, గమనము ఒక డిఫరెంట్ సినిమా, అందులో ముస్లిం క్యారెక్టర్ వేసాడు ఇతను. ఆ తర్వాత మనుచరిత్ర తీసుకుంటే ఒక ఫెయిల్ లవర్ అర్జున్ రెడ్డి టైప్లో ఉంటుంది సినిమా. సో అంటే ఆ టైప్ స్లాంగ్ అదంతా. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ వచ్చేసి ఒక క్రైమ్ మిస్టరీ డిఫరెంట్గా ఒక వంశీ సినిమా లాగా ఒక డిఫరెంట్గా ఉంటుంది సినిమా, అన్వేషణ టైప్లో ఉంటుంది సినిమా. సో పురుషోత్తం రాజ్ అనే డైరెక్టర్ రైటర్ చేసినటువంటి ఈ సినిమాకి స్నేహల్ జంగాల తర్వాత శశిధర్ కసి అనే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాగా శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మ్యూజిక్ అందించాడనే చెప్పాలి. మ్యూజిక్ చాలా బాగుంది. సో అయితే ఇంకా వాళ్ళు హీరోయిన్తో రొమాన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నా ఎందుకనో ఆ దిశగా వీళ్ళు ప్రయత్నం చేయలేదు. అయితే ఈ సినిమా శివ కందుకూరికి ఫాదరు రాజ్ కందుకూరి ఉన్నారు కదా, వారు మన బల్లెం వేణుమాధవ్ సినిమా మీడియా డైరెక్టరీలో వారు ఎన్నోసార్లు మనకు యాడ్ ఇవ్వడం జరిగింది. సో అట్లాగే దేవి ప్రసాద్ కూడా దర్శకుడుగా ఉన్నప్పుడు ఆయన ఆడుతూ పాడుతూ లాంటి సినిమాల డైరెక్టర్ అన్న సంగతి చాలామంది తెలుసు. సో అతను నటుడుగా సక్సెస్ అయ్యాడు ఇవాళ. సో అతను కూడా మన డైరీకి యాడ్ ఇచ్చడం యాదృచ్ఛికం, వీళ్ళిద్దరు కూడా యాడ్స్ ఇవ్వడం. సో ఆ దేవి ప్రసాద్ నట జీవితంలోనే ఇటువంటి గొప్ప క్యారెక్టర్ చేయలేదని చెప్పాలి. చాలా అద్భుతమైన క్యారెక్టర్ దేవి ప్రసాద్ చేయడం కాదు, మెప్పించాడు. అది గొప్ప, చాలా అద్భుతంగా. అంటే ఇంతలో ఇంత డ్యాన్సర్ ఉన్నాడా, ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే లెవెల్లో యాక్ట్ చేశాడు దేవి ప్రసాద్. సో హ్యాట్స్ ఆఫ్ దేవి ప్రసాద్. అట్లాగే వెంకటేష్ కకమాను ఒక పాత్రలో, తర్వాత సురభి సంతోష్ హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశి సింగ్. సో ఇది ఈ యొక్క సినిమా టెక్నీషియన్ ఇది లిస్టు. ఇంకా టెక్నికల్గా ఇంకా చాలా క్రెడిట్స్ ఈ సినిమాకు చేసిన వాళ్ళు ఉన్నారు. సో శ్రీచరణ్ పాకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకి. భస్మాసురుడు అనే క్యారెక్టర్ని తీసుకున్నారు, మనకు పురాణాల్లో తీసుకున్నారు. మనకు క్షీరసాగర మదన గురించి తెలుసు. అక్కడ దేవతలు రాక్షసుల్ని మోసపరిచి వాళ్ళ దగ్గర నుంచి, అంటే అక్కడ లోపల నుంచి వచ్చినటువంటి అమృతాన్ని ముందు మేము తాగి మీకు ఇస్తామని చెప్పేసి అంటే అమ్మ వీళ్ళు ఇస్తారో లేదో అని చెప్పి డౌట్ పడి అందులో రాహువు కేతువుతో పాటు భస్మాసురుడు అనే రాక్షసుడు వచ్చినట్టు వాళ్ళు విషం తాగినట్టు, ఆ తాగింది విషం కాదు మన ఈ అమృతం తాగినట్టు, ఆ తాగింది అసురుడు అని తెలుసుకున్నటువంటి వీళ్ళు వధించారని భస్మాసురుడు. అయితే ఆయన అమృతం ఆల్రెడీ తాగున్నాడు కాబట్టి అది అట్లాగే ఆ తల ఉండిపోయిందని ఈరోజు కూడా దిష్టి బొమ్మగా భస్మాసురుడి బొమ్మనే మనం ఇంటి ముందు పెట్టే దిష్టి బొమ్మ భస్మాసురుడు బొమ్మ అన్న సంగతి చాలామంది తెలియదు. అది తెలిసేలాగా చేశాడు ఈ డైరెక్టర్ మనకి, సో పురుషోత్తం రాజ్. సో అటువంటి డైరెక్టర్ ఫోటో బుక్ మై షోలో వేయకపోవడం కొంచెం బాధ అనిపించింది. ఆయన ఫోటో చూడండి లేదు, ఫోటో లేకుండా పెట్టారు బుక్ మై షోలో. యూ కెన్ సీ దిస్. అందరి ఫోటో ఉంది, ఆయన ఫోటో లేదు. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వేయాల్సింది ఇటువంటి గొప్ప డైరెక్టర్ 100%. సో ఇందులో ఓపెనింగే మనకి భూతద్దం భాస్కర్ నారాయణ అనే అతను చిన్నప్పటిది ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి షఫీ ఇతని దగ్గర ఒక క్లయింట్గా వచ్చినప్పుడు చిన్నప్పుడు ఒక సెంటిమెంటల్ టచ్తో చూడండి అంటే వాళ్ళ అన్న అనుకోకుండా ఒక హత్యా ప్రయత్నంలో ఇరుక్కుంటే అతనికి శిక్ష పడుతుంది. శిక్ష పడ్డ తర్వాత అవమానం తట్టుకోలేక బెయిల్ మీద వచ్చిన తర్వాత చెట్టు కూరేసుకొని చచ్చిపోతాడు. సో అక్కడ ఒక రుద్రాక్ష దొరుకుతుంది. సో ముస్లిం ఇంటికి రుద్రాక్ష ఎలా వచ్చింది, ఇది ఏదో జరిగింది అని చెప్పేసి
ఇతను ఏదో ప్రయత్నం చేస్తాను నేను అని చెప్పేసి తమ్ముడు అప్పటి నుంచే పోలీసులతో కాని పని మనం డిటెక్టివ్లుగా సాధించాలని చిన్ననాటి నుంచే భూతద్దం భాస్కర్ నారాయణగా ఏ రకంగా ఇదయ్యాడు, ఆ తర్వాత ఏ రకంగా ఆ కేసుని డీల్ చేశాడు అనేదాన్ని ఇది. అయితే ఓపెనింగ్గా ఫస్ట్ ఒక హత్యను చూపిస్తారు మనకి. ఆ హత్య చూసే విధానం చాలా వెరైటీగా ఉంటుంది. ఎక్కువ ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఈ వేలు నరికేసి ఒక రకమైనటువంటి బొమ్మ వాళ్ళ మీద పెట్టి ఈ ఇందాక చెప్పిన భస్మాసురుని బొమ్మ పెడతారు. అయితే ఆ భస్మాసురుని జీవింపజేయాలన్నటువంటి ఒక దాంతో ఒక అతను చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రయత్నాలు చేసింది అన్నది మనకు సస్పెన్స్గా. అది ఇప్పుడు చెప్పిన అది ఎవరు అని చెప్పలేదు కాబట్టి అది చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా దేవిప్రసాద్ నటన మాత్రం మెచ్చుకోదగ్గది. సో శివ కందుకూరి కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సో ప్రతి క్యారెక్టర్ని తీసుకొని మనకు దేవంతకుడిలాగా లేని వ్యక్తిని చూపించి గోకిన రామారావుని చూపించి ఇతన్ని సస్పెన్స్ అన్నాడు కాకుండా మన కళ్ళ ముందు పాత్రలను చూపించి మనం ఊహించని విధంగా అన్వేషణ లాగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అయితే రాశి సింగ్ లాంటి అందమైన హీరోయిన్ ఉన్నా కూడా ఎక్కడ హీరోని చెంపదెబ్బ కొట్టడం మినాయించి ఎక్కడా కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఇది ఒక ర్యాపో కానీ అది కానీ అట్లాంటిది ఏమీ లేకపోవడము కొంత మనకి నిరాశ కలుగజేస్తుంది. అయితే సాంగ్స్ మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి సాంగ్స్. సో ఉన్నంతలో మంచి పాటల్ని తీసుకొని డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నమే చేశారు. అయితే ఇంకా రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకో అది వర్కౌట్ చేయలేదు. సో వెరైటీగా తీసుకున్నారు సాంగ్స్. అది తీసుకున్న పాటలు గద్యంలాగా తీసుకునే పద్యాల్లాగా డిఫరెంట్గా పాటలు తీసుకొని ఆ హమ్మింగ్ పాటలు కానీ ఆ తీసుకునే కామెడీ టైప్ సాంగ్ లాగా వీడు ఎటువంటి భాస్కర్ నారాయణ ఎటువంటి కూడా అన్న టైప్లో చేశారు. శివ కందుకూరి ఎప్పట్లాగానే పాత్రలో ఒదిగిపోయాడు. తర్వాత అన్నిటికీ మించి మనకి దేవిప్రసాద్ అందరికీ తినేశాడు యాక్టింగ్లో. ఇక తర్వాత మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఓకే. సో అందులో ఉన్న నటీనటులందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సో హత్యలు ఎలా జరిగాయి, 18తో హత్య జరిగిన దగ్గర వీళ్ళు ఏ రకంగా కనుక్కున్నారు, ఏ రకంగా ఆపారు, తర్వాత వాళ్ళు ఏ రకంగా మూఢనమ్మకాలు నమ్మారు, ఏదైతే మళ్ళీ భస్మాసురుడు పుడతాడు అన్న దాని మీద ఏ రకంగా చేశారు అనేది ఆ ఆర్ట్ వర్క్ కావచ్చు. ఆ తర్వాత ఆ రకంగా పురుషోత్తం రాజు ఒక డిఫరెంట్ ప్రయోగాన్ని భస్మాసురం అనే కథని ఈ భస్మాసురం ముఖ్యంగా మనకు భస్మాసురుని బొమ్మను పెడతారు అని దృష్టిగా అనే దాన్ని కూడా మనకు చూపించాడు. సో ఆ రకంగా చాలామందికి రాహుకేతులు తాగారన్న విషయం కూడా ఎవరికి తెలియదు. సో అటువంటి సబ్జెక్ట్ని కూడా మనకు బొమ్మలతో యానిమేషన్ టైప్లో అంటే మామూలుగా పెయింటింగ్ టైప్ బొమ్మలతో చూపించే విధానము, తర్వాత సినిమాకు తీసుకున్నటువంటి బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి లొకేషన్స్ కానీ, ఇక్కడ బార్డర్ ఉంటుంది, అక్కడ బెంగళూరును ఇక్కడ హైదరాబాదు అంటే తెలంగాణ రెండింటి మధ్యలో జరిగేటువంటి కథ ఏ రకంగా ఉంటుంది. దేవిప్రసాద్ అక్కడి అధికారి ఉంటాడు, వీళ్ళు సాయం కోసం వెళ్తారు ఆయన దగ్గరికి. సో ఆయన ఇంట్లో ఒక పెంపుడు కూతురు ఉంటుంది. సో ఈ హత్యలన్నీ జరుగుతుంటాయి డిఫరెంట్గా. తీరబోతే హిజ్రాల్ అని తెలుస్తుంది, హిజ్రాల్ని ఎందుకు చంపుతున్నారనే ఆప్షన్ జరుగుతుంది. సో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక లేడీ వస్తుంది, తీరబోతే ఆమె క్వాలిఫికేషన్ ఎక్కువ, అంత పెద్ద వ్యక్తి, ఈమె చిన్న టెస్ట్ దానికి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇది అవుతుంది. తర్వాత రేప్ చేసి చంపబడ్డారు అసలు ఆడదామేనే కాదు, హిజ్రాల్ రేప్ ఎలా చేయబడతారు అనే దాని మీద. మరి హిజ్రాన్ రేప్ చేశారా, ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, అసలు ఈ భస్మాసురునికి కథకి ఏం సంబంధం అనేటువంటి డిఫరెంట్ అంశాలు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని కథలని ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. అట్లాంటి సినిమానే ఇది. సో వరల్డ్ సినిమాలోనే రాలేదన్న టైప్లో చెప్పదగ్గ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా అద్భుతమైన సినిమాని పురుషోత్తం రాజు తీశాడు, అభినందనలు. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4.25/5. ఎందుకంటే చక్కగా ఉంది సినిమా, సస్పెన్స్తో ఉంది, మంచిగా ఆకట్టుకుంటుంది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని రకాలుగా ఉంది. సెక్స్, ఎక్స్పోజింగ్, కామెడీ ఇలాంటివి లేకపోయినా ఉన్న దాంట్లోనే కామెడీ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. షఫీ తదితరులు అందరూ కూడా తమ పాత్రల మేరకు బాగా నటించారు. హీరోయిన్లు కూడా అందరూ బాగా కనిపించారు. శివ కందుకూరి ఈ రకంగా సినిమాలు చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా అతని కెరీర్ బాగుపడ్డట్టే లెక్క. సో ఏమైనా శివ కందుకూరికి అభినందనలు. ఒకసారి ఫోన్లో కూడా అతను మాట్లాడడం జరిగింది మనుచరిత్ర సినిమా చేసిన తర్వాత. సో మంచి సినిమాలు ఒక యూత్లో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ కొత్త దర్శకులతో డిఫరెంట్గా విభిన్నంగా వెళ్తున్నటువంటి శివ కందుకూరికి మరోసారి అభినందనలతో ఆల్రౌండర్ స్టార్. 4.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.